నంద్యాల జిల్లా ఆవుకుపట్నంలోని సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ అభినయ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ అభినయ్ తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఆవుకుపట్నంలోని సామాజిక ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల జబ్బులకు 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, పోషకాహార ఆవశ్యకత గురించి వివరించనున్నారు. కుటుంబాలను స్వశక్తిగా బలోపేతం చేయడం కోసం తల్లి బిడ్డల ఆరోగ్యం ప్రధాన లక్ష్యంగా వైద్య బృందాలు రంగంలో దిగుతున్నాయి. వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మహిళల్లో ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భ క్యాన్సర్లను గుర్తించి తగిన పరీక్షలు నిర్వహిస్తారు. మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనతను గుర్తిస్తారు. క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు సైతం చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా డాక్టర్ అభినయ్ మెడికల్ సూపరింటెండెంట్ సిహెచ్సి అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రం యొక్క మెడికల్ సూపరింటెండెంట్ అండి. ఈరోజు ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశంలో మీ అందరి ముందు మేమేం చర్య చేయాలనుకుంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కలుపుదలతో ఇద్దరు కలిసి మనకు కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ మనకు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనకి ఈ ప్రోగ్రామ్ నడవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా నారీ శక్తి, ఈ ప్రోగ్రాం వచ్చేసి స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అని ఈ ప్రోగ్రాం అన్నమాట. ఈ ప్రోగ్రాం ద్వారా SNSAP ఈ ద్వారా ఏమంటే మహిళల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా వాటన్నిటిని, ఎందుకంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కుటుంబాన్ని నడిపించడంలో మహిళలు గొప్ప పాత్ర పోషిస్తారు కాబట్టి వారందరినీ ఉద్దేశంలోకి తీసుకొని ఈ ప్రోగ్రాం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో దాదాపు మనకు 9 నుంచి 10 స్పెషాలిటీస్, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ మనకు మన హాస్పిటల్ అందుబాటులో ఉంటారు. మనకు ఏ స్పెషాలిటీస్ అందుబాటులో ఉంటాయి, ఏ డాక్టర్లు, ఏ స్పెషలిస్ట్ డాక్టర్లు అవైలబిలిటీ ఉంటారంటే మనకు ENT డాక్టర్ ఉంటారు, ఆఫ్థాల్మాలజీ కంటి వైద్య నిపుణులు ఉంటారు, చెవి ముక్కు గొంతు నిపుణులు ఉంటారు, రేడియాలజీ వైద్య నిపుణులు ఉంటారు, శస్త్రచికిత్సకు సంబంధించి జనరల్ సర్జరీ డాక్టర్ ఉంటారు, ఎముకలు వాటన్నిటిని చూడడానికి ఆర్థోపెడిషన్ ఉంటారు, తర్వాత సైకాట్రీ డాక్టర్ ఉంటారు, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉంటారు, గైనకాలజీ డాక్టర్ ఉంటారు, పీడియాట్రిక్స్ డాక్టర్ ఉంటారు అండ్ డెంటల్ సర్జన్ ఉంటారు. సో ఈ 10 స్పెషాలిటీకి సంబంధించి 10 మంది డాక్టర్లు మనకు స్కిన్కి సంబంధించి డర్మటాలజీ డాక్టర్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటారు. సో ఈ 10 స్పెషాలిటీ డాక్టర్లు మనకు హాస్పిటల్ అందుబాటులో ఉంటారు కాబట్టి జనాలందరూ మనకు ఈ నెల 24వ తారీఖున అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు 24వ తారీఖు మెగా క్యాంప్ నడుస్తుంది. ఈ మెగా క్యాంపులో వీళ్ళందరూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు మన హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ అందుబాటులో ఉన్నప్పుడు మహిళలందరూ వారందరూ వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరితో అయితే డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే బహుశా ఇంతమంది కన్సల్టెంట్లు, పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మనకు ఇక్కడ అవైలబిలిటీ లేక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని వచ్చి ఉండేది. కానీ ఈ సందర్భంగా యూజ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ వారికి కావాల్సిన ఫెసిలిటీస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ఒక్కరోజైనా జరిగేది నిరంతరం